మీరు మిల్లెట్స్ పొద్దునే తినండి, మట్టి పాత్రలో వండుకుంటే సూపరు. అది లేకపోతే కంచు పాత్రలు నెక్స్ట్ బెస్ట్. బ్రాస్ కాదు, బ్రాంజ్, బెల్ మెటల్, అది నెక్స్ట్ బెస్ట్. దానికి పూతల గీతలు అవసరం లే. బ్రాస్కి అయితే పూత కావాలా, దేంతో కావాలా, నికెల్తో కావాలా. నికెల్ చాలా కాస్ట్లీ అయిపోయింది కాబట్టి లెడ్ వేస్తారు. లెడ్ బుర్ర దొబ్బుతుంది, అది వచ్చి ఆ బ్రెయిన్ న్యూరాన్స్ లెడ్ వచ్చి హెవీ మెటల్ కదా, బ్రెయిన్ పోతుంది. సో ప్రతి ఒక్కటి అడల్ట్రేషన్ ఇట్లా అది కూడా ఉంది. సో పొద్దున్నే అర్లీగా లేయడము, ప్రాణాయామ, యోగా, సూర్య నమస్కారాలు, వాకింగ్. నేను యోగా కంటే ముఖ్యంగా బయట పోయి ఫ్రెష్ గాలిలో కొంచెం నడవండి, 2 నిమిషాలు 1 మినిట్ పరిగెత్తండి. చాలామంది మహిళలకి ఏం ప్రాబ్లం అంటే కొంచెం లైట్ వచ్చేస్తే బయట పోరు, అందరూ చూస్తారంటారు. ఏం చూస్తే మన వాళ్ళు చూసి ఇంకా ఇన్స్పైర్ అయ్యి 10 మంది రావాలి కదా, 10 మంది మహిళలు కూడా వాకింగ్కి రావాలి కదా. కాబట్టి మనం దానికోసం పోకూడదని ఎందుకు అనుకోవాలా. రెండోది, వీలైతే పరిగెత్తగలిగిన శక్తి ఉండేవాళ్ళు పరిగెత్తాలి. పరిగెత్తినప్పుడే మీ హార్ట్ బీటు 72 నుంచి 150, 200 వరకు కొట్టుకొని మీ ప్రతి సెల్కి ఆక్సిజన్ అందిస్తుంది. మీ హిప్పో క్యాంపస్ అనే బ్రెయిన్లో ఉండే సెంటర్కి సఫిషియెంట్ ఆక్సిజన్ పోతే రోజంతా యాక్టివ్గా ఉంటారు. నాకు ఎంత ఆశ్చర్యం అంటే పొద్దున్నే తినేస్తే సాయంత్రంలోకి ఇట్లే ఎనర్జీ ఉంటుంది. కొండలు ఎక్కగలుగుతాము, మోటార్ సైకిల్ డ్రైవ్ చేసుకొని ఊరంతా తిరుగుతాము, బెంగళూరు కూడా పోగలం, అంత ఎనర్జీ ఉంది. అరే ఇది చాలా ఈజీగా వస్తూ ఉంది, వీళ్ళకి జనాలకి ఎందుకురా స్వామి ఇంత కష్టపడుతూ ఉంటారు. నాకు నవ్వు వస్తూ ఉంది. అందుకే ఎంత సింప్లిఫై చేసినప్పుడు చేయరు ఎందుకు, ఆ రైస్ని బారేయరు ఎందుకు, ఆ మిల్లెట్స్ని అంత మిల్లెట్స్తో ఫుడ్ తింటే చాలు. అందుకే ఒక పూట మంచిగా భోంచేస్తే సాయంత్రం సీజనల్ ఫ్రూట్స్, జామకాయలు, సీజన్లో వచ్చి ఐపీఓ ఫ్రూట్స్, జామకాయలు, సీతాఫలంకాయలు, పనసకాయలు, నేరేడు పండ్లు ఇలాంటివి సాయంత్రం తినేస్తే ఒక 2-3 రోజులు 4 రోజులు మీకు బాడీ మళ్ళీ అడుగుతుంది. ఎందుకు అడుగుతుంది అంటే అది కూడా మనం 6 గంటలకు తినమంటా కదా, 6 గంటలకు తింటే మళ్ళీ సార్ 9కి అట్లా ఆకలి కాదా అంటారు. 6కి తిని 7 నుంచి ఆకలి కాలేదు ఇంకా ఏమి అనుకుంటే ఆకలి అవుతుంది. అమ్మా నువ్వు ఆకలైనా కానీ నీకు పెట్టను, సారీ నీళ్ళు తాగిపిస్తా కావాలంటే ఆ సగం హాఫ్ గ్లాస్ అది కూడా అని చెప్తే అప్పుడు ఆకలి కాదు. మైండ్ పెద్ద డ్రామా చేస్తుంది, అది అర్థం చేసుకోండి. ఎందుకంటే సైబీరియా నుంచి కొంగలు సముద్రం దాటి, సముద్రం ఏం ఫుడ్ దొరుకుతుంది, అవి దాటి వచ్చి కొల్లేరుకు వచ్చి పోతూ ఉంటాయి పిల్లలను చేసుకొని. ఏం తింటాయో పాపం అవి. మనం ఎంతెంత తింటా ఉన్నామో, ఆ కొంగలను తినేస్తే, చేపలను తినేస్తే, మొత్తం ప్రపంచంలో అన్ని జీవులను తినేస్తే, కింద కూర్చుంటే పైకి లేను అక్క లేపక్క అంటాము. మనిషి ఒకళ్ళు లేకపోతే సమస్త జీవరాశులు హాయిగా ఉంటాయి. కరెక్టేనా? అందుకని స్టీఫెన్ హాకింగ్ చెప్పింది, నిన్ను ఎలిమినేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేసింది నేచరు. ఇంక 1000 ఏళ్లలో మీరు ఎవరు ఉండరు. మీరు ఎత్తిపెట్టి మునివాడ వాళ్ళకి, ఆ కొడుకులకి ఎత్తిపెట్టేదంతా ఏం పనిచేయదమ్మా. 1000 yearsకి మనుషులు ఉండరు. బల్లులు, రీళ్ళలు, కొంగలు, చీమలు, తేనెటీగలు ఉంటాయి, మనం ఉండము అనేది స్టార్ట్ అయింది. సో ఇప్పటికన్నా మేల్కొని ఇప్పుడు మనం మాట్లాడుకోండి, రాగులు, సజ్జలు ఎట్లా వాడాలా ఎన్ని వదిలేయండి, మొదలు పెట్టండి, దిగితేనే లోతు తెలిసేది. ఇప్పుడు కంపు కొడతా ఉండే చేపల్ని బాగా తోమి రెడీ చేసి పొట్టపేగులు తీసి అన్నీ వేసి వాటికి మసాలా వేసి గార్లిక్ అల్లం పేస్ట్ అంతా వేసి రెడీ చేస్తారు కదా. కొర్రలతో అన్నం చేసుకునేదానికో, సామలతో పొంగల్ చేసేదానికో ఏం కష్టమేం కాదు. ఒకరోజు ఇట్లా అవుతుంది, వాళ్ళు పొడిగా కావాలని ఇట్లా చేసుకోండి. రాగి జావ తాగండి, పొద్దున్నే పొంగల్ తినండి, మధ్యాహ్నం స్కిప్ చేసి, మధ్యాహ్నం అవసరమే ఉండదు. పొద్దున్నే మీరు 9-10 గంటలకి మిల్లెట్స్తో భోజనం చేస్తే మీకు మధ్యాహ్నం ఆకలి ఉండదు. సాయంత్రము అర్లీగా ఏమైనా లైట్గా తినేయండి, అంతే. లైఫ్ ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. ఇంతే చేయాల్సింది. ఇవి చేస్తే ఆ కషాయాలు, కొండపిండి ఆకులు ఇవన్నీ కూడా అవసరం ఉండదు.